దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని లేవని కొంత మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు తండ్రి. రాత్రి లైవ్ని దీవించి ఆశీర్వదించి అనేకుల ఆశీర్వాదం కొరకు లైవ్ని ఉంచుకోండి. మీ నామాన్ని కనపరచుకోండి. ప్రతి ఆటంకాన్ని తొలగించి నాయన అనేకలు రక్షించబడాలి, అనేకలు దీవించబడాలి, ఆటంకాలన్నీ తొలగించబడాలి. యేసయ్య శ్రేష్టమైన నామాలు ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సియోను పాటలో సంతోషము అనే పాట. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఇదరలు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఇదరలు. నిత్యానివాసము నేదిలలో నేత్రాలు కానాను బయలుకుని. నిత్యానివాసము నేదిలలో నేత్రాలు కానా బయలుకుని. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషము పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన ఘోరలు పాపంబు మాని విజయుడై వీరజుడై. సియోను గీతము సంతోగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు
అందరం కలిసి అలా కళ్ళు మూసుకుని కృతజ్ఞతాస్తుతులతో ప్రభునామాన్ని కనపరుదాం. స్తోత్రం, నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తుతులు స్తుతులు. హృదయాన్ని తెరిచి కృతజ్ఞతాస్తుతులతో కొండలలో ఉన్నాను, నన్ను మరచిపోలేదయ్యా. లోయలలో ఉన్నాను, నన్ను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా, మనసయ్యా. మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేదయ్యా. మరచిపోలేనయ్యా, నా ప్రాణము అంతవరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా, ప్రేమించే మనసయ్యా. నీది పావురము మనసయ్యా, యేసయ్యా, పావురము మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వద్దాం. స్తుతులతో దేవుని సన్నిధికి వద్దాం. స్తోత్రం, స్తుతులు యేసయ్యా. థాంక్ యూ జీసస్. దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు. దేవుని సన్నిధికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాగరుడ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధురాని, పరిశుద్ధ నామానికి వందనాలు. పరిశుద్ధురాని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకునేసి, నీ పాదాలు వందనాలయ్యా తండ్రి. నాయన ప్రభా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చెడ్డబిడ్డ మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. ఏ దుష్మని చెడ్డబిడ్డ చంద్రుని పలకాలు చేయడం యోనసుతో మాట్లాడండి. పచ్చితప్పు జీవంతో నింపండి. ఎవరు బిడ్డ హృదయంతో జీవంతో నింపండి. సహాయం చేయండి. బంధువులు, స్నేహితులను దర్శించి ఇంటి మనసుతో నిన్ను ఆరాధించి నేను మనసు చూస్తున్నాం. సేవలు ఎక్కడ కూడా మన బిడ్డలు ఆశ్రదిన గురాన్ని కూడా ఈ హోషువలే మేము అటువంటి హోం సేవిస్తాం అన్నట్టుగా ఈ హోషువలే మేము అటువంటి హోం సేవించుకోవడం ధన్యతను మాకు ఇచ్చావు ప్రభుత్వాన్ని పొందిన స్థితి నిత్యముగా మీరు మంచిగా ఉన్నారు, నిత్యముగా మీరు మంచిగా ఉన్నారు. దైవలో ప్రతి హృదయాన్ని ప్రతి కుటుంబం దర్శించారు. దాసుని అభిషేకించి వాడుకుంటూ ప్రతి కుటుంబం దర్శించి దాసుని మాట్లాడుకుంటుంది సాధారణంగా వాడుకొని ప్రభావం దేవని రాక చాలా సమీపంగా ఉంది. రాక
నువ్వు అనేక మందిని సిద్ధపరిచే ప్రభు దయచి నీ వాకు విషయంలో ప్రతి నీ వాకును బ్రతికిస్తే క్యారెక్టర్ ప్రభు ఎవరు ఆరోగ్యం ఉంటే సంపూర్ణంగా స్వస్థపరచుదయా నిరుద్యోగులకు ఉద్యోగులు నాదింగ్లకు సభ సంప్రదించగా సాధించండి ఉండున్న ప్రాంతాల పట్ల రాష్ట్రం జ్ఞాపకం శాంతి సమాధానం మా గృహాన్ని సన్నిధించండి మా ప్రకాశం గొప్ప దేవుడు మంచి దేవుడు ఆయన తండ్రి ప్రభు సెప్టెంబర్ అంతా ప్రభు ప్రవేశపెట్టావు తండ్రి నాయన అక్టోబర్ నామనిచ్చి గొప్ప దేవుడు మంచి దేవుడు ఆశ్రయించండి బలహీతలు విడిపించండి ప్రభావ తండ్రి మాకు జ్ఞానం అనుగ్రహించడానికి కోసం వేస్తాము భేదపెట్టలు సదుపాయాలు కలిగి చేసిన భేదపెట్టలు జ్ఞాపకం చేసి సదుపాయాలు కలిగి శుద్ధి స్తోత్రాలు ప్రతి చివరి బంధిస్తాను ప్రతి దురాత్మను బంధిస్తాను కట్టిన కోరని కోటలు ప్రతి చివరి సుబంధి ప్రతి దురాత్మను బంధిస్తాను కట్టిన కోరని గ్రామాలు అందరికీ గ్రామాలు చేస్తే ప్రార్థన సరే చేసుకున్నాను చేసినామంటే దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి వాక్యంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మరి 31వ కీర్తన దావీదు కీర్తన 19వ వచనాన్ని మనం చదువుదాం. 31:19 కీర్తన గ్రంథం 31:19 నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. పిల్లలు ఇక్కడ మనం దేవునికి వాక్యాన్ని గమనిస్తే దాచి ఉంచిన మేలు అనే మాట, సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అనే మాట ఇంగ్లీష్ బైబిల్ ఏముందో చూద్దాం సార్. Abundant are the good things that you have stored up for those who fear you. Abundant are the good things. Abundant are the good things. నీవు ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నేను నీ కొరకు ఎంతో గొప్ప మేలు దాచి ఉంచాను. రెండవది, నీవు నరులు ఎదుట నువ్వు నన్ను ఆశ్రయిస్తే నేను నీ కొరకు ఎంతో గొప్ప మేలు సిద్ధపరిచాను అంటున్నాడు. ఈరోజు భయభక్తులు కలిగి ఉండుట, ఆశ్రయించుట అనే మాట, రెండు మాటలు ప్రభు రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం నరులు ఎదుట దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా? బ్రదర్ భక్సింగ్ గారు అనేది ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆధారపడేవాడండి. ప్రతి విషయం. చివరికి ఆయన సేవకు వెళ్తున్నప్పుడు తీసుకున్న టికెట్ విషయంలో, ట్రైన్ టికెట్ విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడంట, దేవుణ్ణి ఆశ్రయించేవాడంట. ప్రతిదీ దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించి గొప్ప మేలు పొందుకున్నాడు. ప్రపంచంలోనే అత్యధికమైన సంఘాలకు కాపరిగా, పిల్లల అనేకమైన బ్రాంచ్ సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా నలుమూలలో స్థాపించి గొప్ప సేవ జరిగించాడు బ్రదర్ భగత్ సింగ్ గారు. దేవుణ్ణి ఆశ్రయించడం, అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం 146వ అధ్యాయం 3వ వచనంలో, రాజుల చేతనని నరుల చేతనని రక్షణ కలదు. రాజుల్ని, నరుల్ని, మనుషుల్ని, స్నేహితుల్ని ఎవరిని మనం ఆశ్రయించినా మనకి రక్షణ కలగదంట. వారిని నమ్ముకోనకూడదు, తేల్చేసాడంతే. ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లాగా, డోంట్ బిలీవ్ దెమ్, Do not put your trust in them. వారి యందు నిరీక్షణ పెట్టుకోవద్దు, వారి మీద ఆశ పెట్టుకోవద్దు. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పాలు నాడే నశించిపోతాయి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో. ఎంత అద్భుతమైన మాట. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో, ఎవడు తన దేవుని ఆశ్రయిస్తాడో, ఎవడు దేవునికి పట్టుకుంటాడో, దేవుని మీద ఆధారపడతాడో వాడు ధన్యుడు.
ఈరోజు దేవుని బిడ్డలమైన మనం దేవునిని ఆశ్రయించడం, దేవుని మీద ఆశ పెట్టుకోవడం, దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుందాం. లెట్ us లెర్న్. 118 కీర్తన 8వ వచనంలో చూద్దాం. 118 కీర్తన 8వ వచనం. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఎటువైపు చూస్తున్నాం? ఈ నా మాటలు వింటున్న నీవు సేవకుడు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే సంఘంలో సాధారణమైన విశ్వాసం కావచ్చు, సువార్థికుడు కావచ్చు, హూ ఎవర్ యు మే బి, నువ్వు ఎవరైనప్పటికీ కూడా దేవుని సేవకుడుగా నా సలహా ఏంటంటే దేవుని మీద ఆధారపడు, దేవుని ఆశ్రయించు. ట్రస్ట్ ఇన్ గాడ్, యూ విల్ నెవర్ బి అషేమ్డ్. దట్స్ ఇట్. నువ్వు ఎన్నడూ సిగ్గుపరచబడవు. ఇర్మియా గ్రంథము 48:7 ఒక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథం 48:7. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకుంటువి, నీవును పట్టుకొనబడదువు. కోమేషు దేవత చెరలోనికి పోవును, ఒక్కడూ తప్పకుండా వాని యాజకులు అధిపతులు చెరలోనికి పోదు, యెహోవా సెలవిచ్చినట్లు అని మనం చూస్తున్నాం. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి. ట్రస్ట్ ఇన్ యువర్ డీడ్స్. నీ నిధులను అంటే నీ రిచెస్, నీ ధనమును నమ్ముకున్నావు. విడరా, మరి దేవుని యొక్క వాక్యము మోయాబుని గురించి మాట్లాడుతూ ప్రభు చెప్తున్నాడు. మోయాబు గురించి చెప్తున్నాడు. నీవు చెరపట్టబడతావు, నీ క్రియలను ఆశ్రయించావు, నీ నిధులను నమ్ముకున్నావు. నా బలాన్ని నమ్ముకున్నానండి, నా కష్టాన్ని నమ్ముకున్నానండి అంటారు. కష్టపడ్డానికి కృపించింది దేవుడే. కష్టపడ్డానికి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరో? మనకి దేవుడే కదా. ఈరోజు మన భార్య బిడ్డలతో సంతోషంగా ఆనందంగా గడపడానికి దేవుడు ఇచ్చాడు కృప. లేకపోతే ఈ పాటికి ఏమైపోదో మనకే తెలియదు. ఎప్పుడు మన సొంత బలం మీద, మన సొంత ఇమ్యూనిటీ పవర్ మీద, మన శక్తి మీద మనం ఆధారపడకూడదు. దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి, ఆయన వాక్యాన్ని ఆశ్రయించాలి. అప్పుడు మనం కృతజ్ఞులు అవుతామంట. పిల్లల దేవునికి వాక్యము స్పష్టంగా చెప్తుంది. పిల్లల మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము, ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఏంటంటే, 2 దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. 20వ అధ్యాయంలో ఒక మాట, 20వ వచనంలో యెహోషాపాతు నిలబడి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞులవుదురు అని చెప్పాను. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్. చదువునా 20. Early in the morning, they left for the desert of Tekoa. As the set of Jehoshaphat stood and said, "Listen to me, Judah, and people of Jerusalem. Have faith in the Lord, your God, and you will be upheld." You will be upheld. Upheld. Your Lord, your God, have faith in these prophets, and you will be successful. You will be successful. నువ్వు స్థిరపరచబడతావు. ఎస్టాబ్లిష్. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని ఆశ్రయించు, దేవుని మీద ఆధారపడు. ఆయన ఆశ్రయిస్తే నీవు ఏమవుతావు? స్థిరపరచబడతావు, నువ్వు కృతార్థులు అవుతావు, సక్సెస్ఫుల్ అవుతావు. ఈరోజు మరి తన యెహోవా మీద భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుని ఎదుట ఆయన ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు ఆయన ఆశ్రయించడం ఒకటి,
రెండోది యెహోవా మీద భయభక్తులు కలిగి నివసించుట, జీవించుట. దేవుని భయము చేత నేను అలాగూ చెయ్యలేదు అనే మాట గురించి మనం చూస్తున్నాం. కొన్నిసార్లు దేవుని భయాన్ని పక్కన పెట్టి మనం తెగించి ముందుకెళ్తుంటాం. ఆ సందర్భాల్లో మనం ఎంతో లాస్ అయిపోతాం, ఎంతో నష్టమైపోతాం, ఎంతో శోధన, ఎంతో శ్రమ, ఎంతో ఇబ్బంది, ఆ కష్టమైన స్థితిగతుల గుండా మనం వెళ్లాల్సి వస్తుంది. మరలా మన పాపాన్ని ఒప్పుకుని ప్రభువా క్షమించి ప్రభు అన్నప్పుడు మళ్ళా మార్గం సరళం చేసి మరలా ఈ విల్ బ్రింగ్ అస్ బ్యాక్. నా మాటలు ముగిస్తున్నాను. దేవుని భయభక్తులు కనుక ఆయన ఆశ్రయించినప్పుడు మన కొరకు ఎంతో గొప్ప మేలు దాచి ఉంచాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుభవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. మేము నాయన మీద భయభక్తి కలిగి ప్రభు నరుడు ఎదుటి మిమ్మల్ని ఆశ్రయించి అలాంటి అనుభవం దయచండి ప్రభు. నాయన 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 మా కొరకు మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది నాయన. ఎంతో ఆ మేలు మేము మరి పొందుకొని ముందుకు సాగే కృప మాకు దయచేయమని ఈ సందేశం అనేకులకు ఆశ్చర్యకరంగా దీవెనకరంగా ఈ మాటలు వచ్చిన వారు అందరినీ ముట్టండి. ఎటువంటి పరిస్థితుల వారు ఉన్నారో నాకు తెలియదు నాయన. లార్డ్, టచ్ దెమ్, హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ ఫ్రమ్ ఆల్ క్లచెస్ అండ్ బాండేజెస్. నా ప్రార్థన మా ప్రార్థన ఆలకించాను. యేసే శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు మన ప్రాణప్రియుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేండి నడిపించును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఇదే ప్రార్థన మళ్ళీ కలుసుకుందాం. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.